అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా 10వ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ యోగా దినోత్సవం ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాలన్నీ కలిపి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నిర్విరామ కృషితో 2015 జూన్ 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. దానికి పునాది వేసింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. 2015 నుంచి ఈ రోజుకి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయి 10వ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. మనతో పాటు ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈరోజు శ్రీనగర్లో ఒక డాలే సదస్సు ప్రాంగణంలో ఒడ్డున ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ జనరల్ సంబంధించినటువంటి కార్యాలయంలో ఈరోజు 10వ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ యోగా అనేది ప్రతి మానవునికి అవసరమైనటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, చాలామంది పెద్దలందరూ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. దీనివల్ల మనకి అనారోగ్యాల నుండి మనం కాపాడుకునే విధానం, అదేవిధంగా మనం మన శరీరాన్ని ఆకృతిగా ఉంచుకోవడానికి కానీ, అదేవిధంగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి కానీ ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా మనందరూ కూడా ఈ యోగా దినోత్సవాన్ని పాటిస్తూ మన పిల్లలకు కూడా మనకి ఈ యోగా సంబంధించినటువంటి ఆసనాలన్నీ కూడా మన యోగా గురువుల చేత నేర్పిస్తూ భావి తరాలకి మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ప్రతి కుటుంబంలో కూడా యోగాను చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకునే దానికి మనందరం కూడా సహకరించి ముందుకెళ్లాలని చెప్పి మీరందరూ కూడా కోరుకుంటూ, ఇక్కడ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా తెలుగుదేశం, అదేవిధంగా జనసేన కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళా మనులకి, అదేవిధంగా మన యోగా గురువు అయినటువంటి మన కృష్ణ కుమార్ గారికి ఇక్కడ వచ్చిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి, మన తిరుపతి జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు. జై హింద్, జై భారత్.